హాయ్ అండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మల్లన్న దేవుని పట్నాలు వేస్తున్నారండి. ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా పూజా మందిరం అయితే ఇలా చక్కగా అలంకరించి ఇంకా దేవుని పూజ అయితే కంప్లీట్ చేసుకుందండి మా అత్తమ్మ అయితే. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఆ పూజా మందిరాన్ని. ఇంకా మా అత్తమ్మ వాళ్ళది వయసులో ఉన్నప్పటి ఫోటో కూడా చూడండి. అది కూడా చాలా బాగుందండి. ఇంకా నాకు బాగా అనిపించింది. మీరు కూడా చూస్తారని అయితే చూపెడుతున్నాను. ఇంకా పల్లెటూళ్ళలో ఇలా దండాలు కట్టుకుంటారండి. ఇంకా దండాల పైన ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని అయితే చూపెడుతున్నానండి. మా మరిది వాళ్ళదైతే మల్లికార్జున పాన్ షాప్ అండి. ఇది తుంగూరు మెయిన్ రోడ్ పైనే ఉంటుందండి. ఇంకా అన్నదమ్ములు ఇద్దరు ప్లేస్ అయితే పంచుకొని చక్కగా ఇలా ఇల్లు కట్టుకుంటున్నారండి. కొత్త ఇల్లు అయితే అంతకుముందు అయితే మూల భవంతి ఇల్లు ఉండేదండి. ఇంకా దాన్ని తీసేసి ఇలా చక్కగా కట్టుకుంటున్నారు. ఇంకా వంట పనులు అయితే పూర్తి అయిపోయాయండి మేము వెళ్ళేసరికి. ఇంకా టెంట్ అన్నీ వేసి ఉంచారండి. ఇంకా పైన ఉందండి ఆ దేవుడి మందిరం అయితే. ఇంక ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చేసాము. పూజా మందిరం అయితే ఇలా ఉందండి. ఇలా చక్కగా తొట్ల కట్టి పందిరి వేసి పెడతారండి. ఇంకా మల్లన్న దేవుని పట్నం గద్దె అంటే ఇదే అండి. ఇంకా మల్లన్న దేవుడు ఇలా ఉంటుందండి. ఇంకా చక్కగా అలంకరించి ఉంచారు మల్లన్న దేవుని పట్నాలు గద్దె అయితే చాలా బాగుంది కదండి. ఇంకా డెకరేషన్ అయితే పెళ్ళంటే ఇంకా ఎన్ని హడావిళ్ళు ఉంటాయండి, ఎన్ని పనులు ఉంటాయి. ఇదైతే నాగవెల్లి రోజు అండి. మేమైతే పెళ్లి రోజు వెళ్ళలేదు, దండారం రోజే పెళ్ళయింది. ఇంకా ఏ రోజు డెకరేషన్ ఆ రోజే అండి. ఇంకా ఆ డెకరేషన్ తీసేసి మళ్ళీ కొత్తగా వేస్తున్నారు. ఇంకా నేనైతే పూజా మందిరంలోనే ఉండిపోయానండి. అక్కడి నుంచి అయితే నాకు అస్సలే కదలాలని అనిపించట్లేదండి. ఇంకా చక్కగా అక్కడే ఉండి డెకరేషన్ అంతా చూస్తూ ఇంకా చక్కగా దేవుణ్ణి అయితే స్మరించుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని. ఇంకా ఈ పట్నాలు అంటే 5 సంవత్సరంలకు ఒక్కసారి వేస్తారండి. పట్నం అంటేనే కళ్యాణం అన్నట్టేనండి. మల్లికార్జున మల్లన్న దేవుడు, దొంగ మల్లన్న దేవుని కళ్యాణం అన్నమాట. ఇంకా పెళ్లి పనులు 5 రోజులు ఉంటాయండి. ఒక రోజు మహిళలు తీసుకోవాలి, ఇంకొక రోజు దేవుడు గంగకు వెళ్తాడండి. దేవుడు గంగకు వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూట వెండి విగ్రహం అయితే ఇలా ఉందండి. ఇంకా మల్లికార్జున స్వామిది అయితే. ఇంకా దేవుడు పొద్దున గంగకు పోయి వచ్చిన తర్వాత సాయంత్రం పుట్ట బంగారు తెస్తారండి. పుట్ట బంగారు తెచ్చి గద్దెలు, అంతకుముందు అయితే మట్టి గద్దెలు ఉండేవండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు కొత్తగా కట్టారు కాబట్టి ఇలా టైల్స్ వేశారు. కానీ ఇంకా పుట్ట బంగారు అని తీసుకువచ్చి అయితే ఆ పుట్ట మన్నుతోనైతే గద్దెలు అలుకుతారండి. ఇంకా డెకరేషన్ అయితే ఇలా చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నా కానీ ఇంటి వాళ్ళం ఎంత చేసినా కానీ ఇంకా వెళ్ళిన వాళ్ళని కూడా తలా ఒక పని చేయందే ఇంకా పనులు కావు కదండి. ఇంకా వెళ్ళిన చుట్టాలందరము తలా ఒక పని చేస్తూ ఇంకా అందరం అన్ని పనుల్లో లీనమైపోయామండి. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే వాళ్ళ హడావిడి వాళ్ళదే అన్నట్టుగా ఉందండి. ఇంకా అప్పాలైతే చేస్తున్నారండి, బెల్లపప్పాలు. ఇంకా బియ్యం పిండిలో బెల్లం కరిగించిన నీళ్లు పోసి ఇలా అప్పాలు చేసి కాలవాలండి. బెల్లపప్పాలు ఇంకా మల్లన్న దేవునికి పెడతారు. ఇంకా మా మామయ్య అయితే అక్కడ కూర్చుని ఉన్నాడండి. ఇంకా వీళ్ళందరూ తలా ఒక చెయ్యి వేసి అయితే ఇంకా బెల్లపప్పాలు అయితే చేస్తున్నారు. ఇంకా పక్కన కర్రీస్ వండుతున్నారు. దేవుని బోనంలకు వండే కర్రీ అండి అదైతే. ఇంకా బోనాలు అయితే దించి పక్కన పెట్టారు. ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలా ఉందండి, హడావిడిగా కోలాహలంగా ఉందండి. ఇంకా బంధువులందరితో సందడి సందడిగా ఉందండి. ఇంకా పెళ్లి వాతావరణం వచ్చినట్టుగా ఉందండి. ఇంకా పెళ్లి కళ ఇక్కడైతే ఇంకా చక్కగా డెకరేషన్ చేస్తున్నారండి. ఇంకా మా మరిది తోటికోడలు ఇద్దరు కలిసి ఇంకా బోనాలు అయితే వండి అలా పక్కకు పెట్టి పెడతారు. ఇంకా అవి చల్లారిన తర్వాత వాటి నీటితో చక్కగా కడిగి పసుపు రాసి అలంకరించాలండి ఇంకా బోనాలను అయితే. ఇంకా అందరూ కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇంకా దేవుని కళ్యాణంకి వెళ్ళాం కదా, బంధువులందరూ ఒకరొక్కరుగా వస్తున్నారండి. ఇంకా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా వీళ్ళని బట్టి వాళ్ళైతే వస్తున్నారు. ఇంకా వెళ్ళిన వాళ్ళందరం అయితే చక్కగా టిఫిన్లు చేసి అయితే ఇంకా పైకి వచ్చి
దేవుని పనుల్లో లీనమైన మంచికొక్క పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుతున్నామండి. ఇంకా ఇదైతే పట్నం వేయడానికైతే ముగ్గు తయారు చేస్తున్నారండి. ఇంకా పసుపులో సున్నం వేసి కలిపితే అలా ఎర్రగా అవుతుందండి. ఇంకా పసుపులో సున్నం అవుతుందండి. ఇంకా పసుపులో సున్నం ఒగ్గు వాళ్ళు అయితే ఇలా పసుపులో సున్నం వేసి చక్కగా కలుపుతున్నారండి. డెకరేషన్ పూర్తయిపోతే ఇంకా వాళ్ళు అక్కడ కింద ఊడ్చి నున్నగా చేస్తే మేమైతే పట్నం ముగ్గు వేసుకుంటాము అని అయితే చెప్తున్నారు. ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారండి మా మరిది తోటకోడలు ఇద్దరు కలిసి. అన్ని పోగొట్లు ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా అన్ని రకాల కొనుకొచ్చుకున్నారండి. ఇంకా అందులో స్టిక్కర్లు అవి వచ్చాయని చూపిస్తున్నారు. ఇంకా అందరూ కలిసి తలా ఎన్ని నాకైతే పెట్టారండి. ఇంకా నేనైతే వాటిని చక్కగా తింటున్నానండి. ఇంకా ఎంజాయ్ చేస్తూ ఇంకా మా తోటికోడలు అయితే అక్కడ శుభ్రం చేస్తుందండి. ఇంకా చక్కగా గుడ్డతో ఇంకా చీపురు అయితే పెట్టారండి, గుడ్డతోనే తుడుస్తారు. ఇంకా మల్లన్న పట్నాలు అయ్యే వరకు 5 రోజుల దాకా దేవుని గది వైపు అయితే చీపిరి పెట్టారండి, బట్టతోనే తుడుస్తారు అలా. ఇంకా వీళ్ళైతే ఇక్కడ బంతి పూలు అయితే కూర్చుతున్నారు. ఇంకా మా తోటికోడలు వాళ్ళ అక్క చెల్లె అండి వీళ్ళిద్దరైతే. ఇంకా ఈ ఇంటి తోటికోడలు వాళ్ళ చెల్లెలు అయితే మీకు తెలిసే కదండి, శుక్రవారం దేవుని వీడియోలో ఉంది. ఇంకా పిల్లలైతే ఒక్కటే సందడండి. ఇంకా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఒగ్గు చప్పుళ్ళు ఇంకా డప్పులు అన్నీ కొడుతూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా వాళ్ళైతే ఇక్కడ నుంచి అసలే కదలటం లేదండి. ఇంకా మేమైతే పైన ఇదంతా పని కాలేదు, పిల్లలతో కష్టం కావచ్చు అని అనుకున్నాం, కానీ వాళ్ళైతే ఎటు కదలడమే లేదండి, చక్కగా కూర్చుంటున్నారు, ఇంకా బుద్ధిగా ఉంటున్నారండి. వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు, అసలే అల్లరి కూడా చేయటం లేదు, ఒక్క దగ్గరే ఉంటున్నారండి. పిల్లలందరూ హడావిడి చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పట్నం ముగ్గు అయితే ఇలా కొడతారండి. ఇంకా పసుపులో సున్నం కలుపుతున్నాగా చూపెట్టాను కదండి, ఇంకా పిండి జల్లెడ పట్టి ఇలా చక్కగా జల్లించి ఇంకా దానిపైన పట్నం పలకలు వేస్తారండి. ఇంకా ఈ పట్నం పలకలు అయితే వాళ్ళ దగ్గరే ఉంటాయండి, వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. 2 వైపులా ఆ పలకలకి 2 వైపులా 2 డిజైన్స్ ఉన్నాయండి. ఇంకా అలా సెట్ చేసుకుంటూ కొలతలతోని ఇంకా ముగ్గు అయితే వేస్తున్నారండి. పసుపు అలా నింపి చక్కగా ఇలా చేతితో రాసి ఇంకా బోర్లించి దాంతో ఇలా టిక్క కొట్టి తీస్తారండి. ఇంకా ముగ్గు అచ్చు చాలా నీట్గా పడుతుందండి. ఇంకా పట్నం చూస్తేనైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా మనం వేసే ముగ్గుల కన్నా కూడా చాలా బాగుంటాయండి, చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా పట్నాలు ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే అండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవారు తెలుసుకుంటారు అని అయితే చెప్తున్నానండి. ఇంకా పట్నాలు అయితే ఇంకా మా పుట్టింటి వైపు అయితే లేవండి. ఇంకా నేనైతే ఇక్కడనే చూడడం. ఇంకా మా తోట దగ్గర ఉండే మా పెద్ద నాన్న వాళ్ళ తోట అని చూపించాను కదండి, ఈ గుడి వచ్చింది అంటే ఇంకా మా తోట స్టార్ట్ అయినట్టే అని వాళ్ళకి ఉండే అండి పట్నాలు అయితే. అక్కడికైతే ఒక్కసారి తీసుకువెళ్ళారు మా నాన్నగారు అయితే, అంతే తప్పించి మాకైతే ఈ పట్నాలు అంటే తెలియదండి. ఇక్కడనే తెలుసు, మా అత్తింటి వైపే మన అత్తమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళకే ఉన్నాయండి, ఇక్కడ కూడా ఎవరికి లేవు, వీళ్ళకే ఉన్నాయి. ఇంకా వీళ్ళింటికే వస్తామండి, 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తారు పట్నాలు. ఇంకా దేవుని కళ్యాణం అంటే మన మనుషుల కళ్యాణం కన్నా ఘనంగా చేస్తారు, చాలా బాగుంటుందండి. ఇంకా ఈ పట్నం అయితే 5 రోజుల సందడండి, ఇదైతే చాలా బాగా అనిపిస్తుందండి. పట్నంకి వెళ్తే ఇంకా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అక్కడ ఒగ్గు వాళ్ళు చెప్పే కథలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా పొగ వేయడానికి అయితే మా తోటకూరలు అయితే సిద్ధం చేస్తుందండి. ఇంకా అది మైసచ్చి పొగ అంటారండి. ఇంకా మల్లన్న దేవునికి మైసచ్చే నడుస్తుందండి. ఇంకా మైసచ్చి అయితే తీసుకొచ్చి ఉంచారు.
అగ్గి నిప్పుకల్లల్లా మైసచ్చి పొగ వేస్తే చక్కటి సువాసన వస్తుందండి. ఇంకా పట్నాలు ఉన్న చోట ఖచ్చితంగా మైసచ్చి పొగ వేయాల్సిందేనండి. పట్నాలు అయితే ఇలా చక్కగా కొడుతున్నారు. పట్నం కొట్టినంత సేపు డప్పు చప్పుడు చేస్తూనే ఉన్నారండి. ఇంకా నేను డిస్టర్బ్గా ఉంటుందని అయితే ఆ సౌండ్ అయితే పెట్టలేదండి. ఇంకా ఎక్కడో ఒక చోట చిన్న క్లిప్పింగ్ అయితే పెట్టాను. ఇంకా అదైతే వినండి. చూసారా అండి, ఇంకా ఆ ఒగ్గన్న అయితే అలా ఊపుతున్నాడు. డమరకం మోగించుకుంటూనే పట్నాలు అయితే కొడుతున్నారండి. ఇంకా తంగేడు పచ్చ అండి, అది మా తోటి కోడలు ఇచ్చేది. తంగేడు ఆకులు ఎండబెట్టి చేస్తారు, అది రియల్ కలర్ అండి, తంగేడు పచ్చ. ఇదే అండి మైసచ్చో గుగ్గిలమో మరి నాకు కూడా కరెక్ట్గా తెలియదండి. మళ్ళీ దేవునికి ఎక్కెప్పుగా వేసేది అదే అండి, మైసచ్చే అనుకుంటున్నా నేనైతే. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మైసచ్చి పొగ మల్లన్న దేవునికి, గుగ్గిలం అంటే ఎల్లమ్మ తల్లికి అని అంటారని తెలుసండి నాకైతే. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కరెక్ట్గా కామెంట్ చేయండి. ఇంకా పలకలు అయితే ఇలా ఉన్నాయండి. ఇంక ఇవన్నీ అచ్చులతోని చక్కగా పట్నం కొడతారండి. ఇంకా మొత్తం పట్నం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా మీకు చూపిస్తానండి. ఇంకా మీరు కూడా ఏది మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అయితే నేనైతే దగ్గరే ఉండి ఇంకా నేను చూస్తూ మీకు కూడా అన్నీ పెడుతున్నానండి. ఇంకా బోర్గా ఫీల్ కాకుండా ఇంకా చక్కగా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా దీపం జ్యోతులు వెలిగించడానికి ఇలా పిండి దీపాలు అయితే చేస్తున్నారండి. ఇంకా ఈ పిండి ప్రమిదలను చక్కగా నూనెలో కాల్చి తీస్తారటండి. ఇంకా నేను ఇదే ఫస్ట్ సారండి చూడడం. ఇంకా వచ్చామండి, పట్టణాలకు వచ్చాం, కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా పిల్లలతోనే హడావిడి ఉంటుంది కదండి. ఇంకా ఇంత క్లుప్తంగా అయితే చూడలేకపోయానండి. ఇంకా ఇదైతే మా మరిది వాళ్ళ ఇల్లు అండి, ఇంకో చిన్న మరిది వాళ్ళ ఇల్లు. ఇలా స్లాబ్ వేయడానికి అయితే సిద్ధంగా ఉంచారండి. ఆ స్లాబ్ కూడా ఈరోజు పడేదేనండి. ఇంకా దేవుని కళ్యాణం పక్కనే డిస్టర్బ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే వాయిదా వేసుకున్నారండి. ఇంకా మేమైతే మళ్ళీ వెళ్ళకుండా రెండు ఒకే చోట అయితే బాగుంటుంది, అటు ఇటు రెండు చూసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ ఇంకా వద్దు, పక్కకే కదా డిస్టర్బ్ అవుతుంది అని అన్న తర్వాత ఇంకా ఆపేశారు. ఇంకా స్లాబ్ అయితే ఈరోజైతే పడిందండి. ఇంకా చక్కగా కంప్లీట్ అవుతుంది అని ఇంకా మా మరిది అయితే ఫోన్ కూడా చేసి చెప్పాడండి. ఇంకా మేమైతే వెళ్ళలేకపోయామండి. ఇంకా మొన్ననే వెళ్ళి వచ్చాం కాబట్టి ఇంకా ఈరోజు పనులు ఉండడంతో మేమైతే వెళ్ళలేదండి. మొత్తానికి స్లాబ్ అయితే కంప్లీట్ అయినందుకైతే చాలా సంతోషంగా ఉందండి. కలర్లు అందుకో కలర్లు లోపల ఉంటాయా? యూట్యూబర్ అక్క కలర్లు అందుకుంటాట, యూట్యూబర్ అక్క. ఈ దుకాణ పళ్ళకు బాగా చేయబట్టి బండలు పెట్టు, బండలు చెప్పాను కదండి, అంతకుముందు అయితే కలర్లు వాడకపోదురని ఇంకా వాళ్ళు కూడా అంటున్నారు. ఇంకా గురుగులు అయితే చక్కగా కాల్చారండి. ఇంకా అప్పుడైతే బెల్లపప్పాలు కాల్చడం చూసాం కదా. ఇంకా వీళ్ళైతే పుట్టింటి వాళ్ళండి, మా తోటి కోడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళు. ఇంకా ఓడి బియ్యం అయితే తీసుకువస్తున్నారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి పోయడానికి, మా తోటి కోడలికి పోయడానికని. పెద్దన్న కోడలు అండి, ఇంకా రెండో అన్న కోడలు అండి, ఇంకా వాళ్ళ ఆడపడిచేనండి, వాళ్ళ వదిన ఆమె గ్రీన్ సారీ ఆమె అయితే మా తోటి కోడలు వాళ్ళ వదినే అండి. వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లలేనండి, ఒక్కింటి వాళ్ళే అందరూ.
ఇంకా మా అత్తమ్మ కూడా మేనకోడలే అండి. మా నడిపత్తమ్మ కూడా మేనకోడలనే చేసుకుంది, అన్న బిడ్డనే. ఇంకా వాళ్ళకైతే ఓడిబియ్యం పోయడానికని పుట్టింటి ఓడిబియ్యం అయితే తీసుకువచ్చారు. ఇంకా వీళ్ళందరూ మేనకోడలే అండి. వీళ్ళలో బయట వాళ్ళు ఎవరు లేరండి. ఇంకా మా తోటి కోడలు వాళ్ళ చెల్లెలు, కానీ మా అత్తమ్మకైతే అన్నయ్య కూతురే కదండి. ఇంకా అంతా ఇంట్లో వాళ్ళమేనండి. పెద్దన్న కోడలు, నడపన్న కోడలు, అన్న కూతురు, ఇలా అండి. మా అత్తమ్మ వాళ్ళ పెద్దన్న అయితే లాస్ట్కు ధోతి వేసుకొని కూర్చొని ఉన్నాడు, అతనేనండి. ఇంటి ఆడపడుచు అయితే మీకు తెలిసే కదండి. ఈ అమ్మాయి అయితే శుక్రవారం దేవుని వీడియోలో ఇంకా ఒగ్గు వాళ్ళైతే యూట్యూబర్ అక్క అని ఇంకా నన్ను మా తోటి కోడలను ఇంకా ఇద్దరిని పిలుస్తున్నారండి. ఇంకా ఏది అవసరం వచ్చినా కానీ ఇంకా రంగులు అయితే అంతకుముందు వాళ్ళైతే వేయకపోదురు కదండి. ఇంకా మేము చేయబట్టి షాప్ వాళ్ళకైతే లాభం అని చెప్తున్నారండి. వాళ్ళైతే ఇంకా బోనాలు అయితే అలంకరించారండి. పట్నం ముగ్గు కొట్టిన తర్వాత అయితే ఇలా ఉందండి. ఇంకా చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవడం లేదు, చాలా బాగుంది కదండి. ఇంకా పట్నం ముగ్గు అయితే ఇంకా బోనాలు అలా చక్కగా తయారు చేసి పైన వత్తులు వేసి ఉంచారండి. గండ చిలుకలు అని అంటారు. ఇంకా ఒగ్గు కథలో చుట్ట తాగే సన్నివేశం ఉంటుందటండి. ఇంకా మల్లన్న దేవుని ఒగ్గు కథలో ఇంకా చుట్టలు అయితే చేస్తున్నారండి. ఇంకా ఎవరికి చేయొచ్చు, వెనకటి వాళ్ళు అయితే చేస్తారంటే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పెద్దన్న అయితే చేసి ఇచ్చాడండి. ఇంకా ఒక చుట్టు అయితే నీట్గా లేదు, కానీ ఇంకో చుట్టు అయితే నీట్గానే వచ్చిందండి. ఇంకా అంతలోకే మా తోటి కోడలు వాళ్ళ అమ్మ కూడా పుట్టింటి ఓడిబియ్యం అయితే తీసుకొని వచ్చిందండి. ఇంకా చిన్న తమ్ముడి భార్య అన్నట్టండి మా అత్తమ్మ వాళ్ళకైతే. ఇంకా ఓడిబియ్యం తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టి ఉంచుతున్నారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పెద్దన్న అండి ఇతనైతే. ఇంకా మా మామయ్య, మా తోటికోడల వాళ్ళ నాన్న, ఇద్దరు బావ బామ్మర్దులు అన్నట్టు వాళ్ళు మా వారు చక్కగా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా బోనాలు అయితే చక్కగా అలంకరించి అలా పెట్టారు. ఇంకా వీళ్ళైతే సైడ్ అవన్నీ వేసేటివి ఉంటే మొత్తం పూర్తి చేస్తున్నారండి. ఇంకా అంతలోకి పట్నంకి కావాల్సినవన్నీ చక్కగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇంకా పక్కలకి బియ్యం పోసి ఇంకా అన్ని మన కళ్యాణం లాగానేనండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అనడంతో ఇంకా మేమైతే కిందికి దిగి వచ్చామండి భోజనాలు చేయడానికని. ఇంకా వంటలు అయితే ఇవి చేశారండి. అన్నం వండారు, ఇంకా పప్పు చారు చేశారండి, ఆలుగడ్డ టమాటా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా చేశారండి. ఇంకా మేమైతే భోజనాలకైతే సిద్ధమయ్యామండి. లంచ్ టైం అండి. మరి మీ అందరి లంచ్ అయిందా అండి? ఇంకా మీ భోజనాలు కూడా పూర్తి చేసుకున్నారా? ఇంకా మా మరిది వాళ్ళ ఇల్లు అయితే చెక్క కొట్టి పెట్టారండి. ఇంకా స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాను కదండి. ఇంకా స్లాబ్ కూడా పడిందండి. ఇంకా చాలా సంతోషం అండి. ఇన్ని రోజులకైతే స్లాబ్ పడింది. ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకేసారి మొదలు పెడదాం అనుకున్నారు, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇల్లు అయితే ఆగిపోయిందండి. ఇంకా మొత్తానికి ఇప్పుడైతే స్లాబ్ పడిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కూడా చెప్తానండి. మల్లన్న దేవుని మహిమల గురించి కూడా. అలా ఉంటాయండి మల్లన్న దేవుని మహిమలు అంటే. ఇంకా మేమైతే పిల్లలందరికీ చక్కగా పెట్టించి ఇంకా అందరం అయితే భోజనాలు చేద్దామని అయితే వచ్చామండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పెద్దన్న అండి, అతనైతే ఇంకా పిల్లలందరూ బయట కూర్చుంటాము అని చెప్తే కూర్చుండబెట్టాము, కానీ ఇంకా మేము లోపల తింటూ ఉండడంతో మళ్ళీ అందరూ లోపలికే వచ్చేసారండి. ఇంకా మాతో పాటుగానే కూర్చుని తిన్నారండి. ఇంకా అందరం చక్కగా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటూ తిన్నామండి. వంటలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా అన్నం తినడానికి ముందు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్నం తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ అని అనుకోవాలండి. అన్నదాత సుఖీభవ సుఖీభవ. ఇంకా నా భోజనం కూడా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంకా నేను విస్తర్ని అయితే చక్కగా లోపల వైపుకే మర్చుకున్నానండి. ఎందుకంటే విస్తర్ను మన వైపుకు మలుచుకుంటే మనం బంధం, మీతో మాకు బంధం కావాలి అని చెప్పినట్టు అని చెప్తారండి ఇంకా పెద్దలైతే. నేను అన్నం తిన్న తర్వాత చక్కగా విస్తరణ అయితే లోపలికి మర్చి అయితే అన్నదాత సుఖీభవ సుఖీభవ అని మనసులో స్మరించుకొని అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మల్లన్న దేవుని పెళ్ళి
ఎలా ఉంటుంది ఇంకా ఒగ్గు కథలు అవన్నీ పెడతానండి. ఇంకా వాటిని కూడా మిస్ చేసుకోకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటానండి. మరి నేను ఎలా అనిపించిందండి మీకైతే ఈ మల్లన్న దేవుని పట్నాల వీడియో అయితే బాగుందా అండి? ఇంకా మీరు ఇచ్చే వ్యూస్ లైక్సే నాకు రేపటి వీడియో పెట్టడానికి కొత్త ఎనర్జీ లాగా ఉంటుందండి. ఇంకా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ లాంగ్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఇంకా ఈ మా తోటికోడల వాళ్ళ పెద్ద బావ అండి అతనైతే, ఇతను ఇంకా మా తమ్ముడు ఇప్పుడు పెద్దన్న అని చెప్పాను కానీ మా అత్తమ్మ వాళ్ళ పెద్దన్న కొడుకండి అతనైతే. ఇంకా వాళ్ళు కూడా వచ్చి చక్కగా భోజనం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా చిన్నత్తమ్మ గాజులైతే చాలా బాగున్నాయని చూస్తున్నానండి. ఆ చీరలు కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అండి. ఇంకా ఈ అమ్మాయి అయితే మా అత్తమ్మ వల్ల పెద్ద వదిన అండి. ఇంకా పెద్దన మీకు ఇదివరకే చూపించాను కదండి. ఇంకా వీళ్ళిద్దరేనండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. ఉంటానండి మరి.